హాయ్ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని, ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఈ హ్యాపీ మూమెంట్లో మీతో ఒక స్వీట్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బొమ్మ చూపిస్తున్నానండి. అది నేను ఇంట్లోనే తయారు చేశాను. అది ఫస్ట్ టైం తయారు చేశాను. మనకి వినాయక చవితి వస్తుంది కదా, సో దానికోసం అని చెప్పి నేను నా చేతితోనే స్వయాన వినాయకుడిని తయారు చేశాను. ఫస్ట్ టైం చేశాను. ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కూడా ఇంత బాగా చేసినందుకు. ఇది నేను పిండితో చేశానండి. ఈ వినాయకుడి బొమ్మ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం జార్ తీసుకొని దానిలోకి పచ్చి కొబ్బరి అలానే జీడిపప్పు వేసుకొని బాగా పేస్ట్లా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇట్లా బరగ్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిలోకి 1 కప్పు పాలు అలానే అరకప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పంచదార అలానే కొంచెం నెయ్యి వేసుకొని బాగా మరగనియండి. బాగా అంటే కాదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీని ప్రకారం చేసుకోండి. చూసారు కదా, ఇట్లా పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి 1 కప్పు దాకా బియ్యపిండి యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పాలు యాడ్ చేసుకున్నారో అదే కప్పుతో బియ్యపిండి అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 కప్పు పాలకి 1 కప్పు బియ్యపిండి కాదండి, 1.5 కప్పు పాలకి 1 కప్పు బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా బెల్లం అలానే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పచ్చి కొబ్బరి నుండి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. ఇట్లాగా బాగా కలిసి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అది చల్లారేలోపు మనం ముందుగానే బియ్యపిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని బాగా చపాతి ముద్దలాగా కలుపుకోండి. మీకు పొడి పొడిగా ఉంది అని అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతి ముద్దలా కలుపుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్లా చేసుకొని మనకి బిస్కెట్లో ఏ టైప్కి అయితే చేసుకుంటామో అట్లా చిన్న గిన్నెలాగా వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. లేదు కొంచెం మనకి బ్రేక్ అవుతుంది పిండి అనుకున్నప్పుడు పొడి పిండి ఉంటుంది కదా, ఆ పొడి పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇట్లా గిన్నెలాగా చేసుకోవాలి. ఇట్లా గిన్నెలా చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకొని ఇట్లా కొంచెం కొంచెం దగ్గరికి తీసుకోవాలి. లేదంటే విడిపోతుంది, చూసుకోండి. కొంచెం చేయి తడి చేసుకుంటానా తీసుకున్నా విడిపోకుండా చక్కగా వస్తుంది. మీరు రౌండ్ బాల్స్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా నేను చూపించిన దాన్ని బట్టి ఇక నేను టిప్ చెప్తానండి. మనకి ఏమైనా క్రాక్స్ వచ్చినప్పుడు జస్ట్ అట్లాగా వాటర్తో ఇట్లా ట్యాప్ చేస్తూ ఉంటే వితిన్ సెకండ్స్లోనే అది అతుక్కుపోతుంది. మన దగ్గర మోదకాలకి చేసుకునేది లేకపోతే ఇట్లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్తో అంటున్నా చూడండి, చక్కగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వినాయక చవితికి వినాయకుడిని మన చేతులతోనే స్వయంగా తయారు చేసి పూజ చేసుకుంటే అది ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు మనం మోదకాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దాన్ని బాయిల్ చేయాలి. అది ఎట్లాగో చూడండి. మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఓకే, లేకపోతే ఇట్లా నేను చూపించిన ప్రకారం చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని మన ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఒకటి తీసుకొని దానిలోకి మోదకాలన్నీ పెట్టేసి ఒక 15 to 20 minutes ఉడికించుకోండి. మనకి ఇట్లాగా ప్రెస్ చేస్తే చాలు, కొంచెం తడి తడిగాను బాగా ఉడికినట్టుగా తెలుస్తుంది. అట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. సో ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసే మోదకాల్ని నేను మీకు తయారు చేసి చూపించాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.